తమిళనాట అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. విజయ్తో సమానంగా స్టార్డమ్ ఉంది. అలాంటి హీరో చాలా వరకు తన స్టార్డమ్ని కానీ క్రేజ్ని కానీ పెద్దగా పట్టించుకోడు. ఎప్పుడూ స్టార్ డైరెక్టర్స్ వైపుకు చూడడు. తన కన్వీనియంట్గా ఉన్న డైరెక్టర్స్కు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇచ్చిన దర్శకుడికే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలంటూ అవకాశం ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆ సెంటిమెంట్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్కి మళ్ళీ డేట్స్ ఇస్తున్నాడు. అజిత్ కొత్త చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రస్తుతం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అజిత్ కు వీరాభిమాని అయిన దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ స్టార్ కు కంబ్యాక్ మూవీగా మారింది. ప్రస్తుతం అతని ఫ్యాన్స్ ను ఉరువు తొలగిస్తోంది. అజిత్ కు ఒక దర్శకుడు నచ్చితే అతనికి అదే పనిగా సినిమాలు ఇస్తూ ఉంటాడు. గతంలో శంకర్ శివకు వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి చిత్రాలు వరుసగా ఇచ్చాడు. తర్వాత వినోద్ అనే దర్శకుడికి వరుసగా 3 సినిమాలు తీసే అవకాశం ఇచ్చాడు. అతను నేర్కొండ పారవై, వలిమై, తనీవు చిత్రాలు తీశాడు. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ కు సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నాడు అజిత్. పైగా తన ఫ్యాన్ కావడంతో అదిక్ కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట. త్వరలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ 2 అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.